ఓకే అండి, ఇది కూడా సేమ్ మోడలే. 28 క్వశ్చన్ సేమ్ మోడల్. ఇది కూడా తప్పే తీసుకున్నారు. కరెక్ట్ చేసి అసలైన వాల్యూ ఎంతో తీసుకొద్దాం. ది యావరేజ్ వెయిట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 50 గర్ల్స్ వాజ్ క్యాల్కులేటెడ్ యాజ్ 58 kg. యాక్చువల్ గా 50 మంది గర్ల్స్ ఉన్నారమ్మా. మొత్తం మంది 50 మంది గర్ల్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసి 58 kg మనం చెప్పేసాం, అయిపోయింది. ఇట్ వాజ్ లేటర్ డిస్కవర్డ్ దట్ ది వెయిట్ ఆఫ్ వన్ ఆఫ్ ది గర్ల్ వాజ్ రీడ్ as 45 kg, వేర్ హర్ యాక్చువల్ వెయిట్ వాజ్ 65. యాక్చువల్ గా ఉండాల్సింది ఎంతమ్మా? 65 ఉండాలి. యాక్చువల్ గా అసలైన వాల్యూ వచ్చేసి 65 ఉండాలి. అసలైన వాల్యూ కాబట్టి 65. ఏం చేశారు? ఒక మనిషిది 45 kg తీసుకున్నారు. గుర్తుపెట్టుకుని, ఇది తప్పు. 45 తీసుకున్నారు. యాక్చువల్ గా ఉండాలి 65, అంటే తక్కువ తీసుకున్నారు కాబట్టి నేనేం చెప్పా? ప్లస్ చేయాలి. ప్లస్ చేయాలంటే ఎంత ప్లస్ చేస్తావు? ఇక్కడ డిఫరెన్స్ అనేది క్యాల్కులేట్ చేసి, ఈ డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చి, ఈ 20 అనేది ఎంత మంది సభ్యులైతే ఉన్నారో అంతమందికి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అంటే 20 డివైడెడ్ బై 50. ఈ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు క్యాన్సిల్ చేసిన వాల్యూ, ఆ వాల్యూ అనేది మనం యాడ్ చేస్తాము. ఇప్పుడు మనకు ప్లస్ చేయాలని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత చూద్దాం. 0 0 క్యాన్సిల్. 2/5 అంటే 0.4 సార్ 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ 0.4 అనేది యాడ్ చేస్తాం. అంటే 0.4. 58 ప్లస్ 0.4 అంటే ఎంతమ్మా? 58.4 అని కేజీస్ అసలైన వాల్యూ అర్థం అనమాట. అంటే ఆప్షన్ ఇది కరెక్ట్ అనమాట. 58.4 అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్ద కష్టపడే అవసరం లేదు. ఒక వాల్యూ బదులు ఒక వాల్యూ తీసుకున్నారు. అది ఎక్కువ తక్కువ చూసుకుంటే అప్పుడు ఆ వాల్యూ అనేది మనం ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకేనా? ఇంకో మోడల్ చెప్తా చూడండి. 29 క్వశ్చన్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఈ క్వశ్చన్ మీకు అసలు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీ చేసేస్తారు. ఇబ్బంది పడే అవసరం ఉండదు. ది యావరేజ్ మార్క్స్ ఆఫ్ 18 స్టూడెంట్స్ ఇన్ యాన్ ఎగ్జామినేషన్ వాజ్ 60. మొత్తం మంది స్టూడెంట్స్ ఎంత అమ్మా? 18 మంది స్టూడెంట్స్ అమ్మా. స్టూడెంట్స్ 18 మంది అయితే వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి మార్క్స్ వచ్చేసి ఎగ్జామ్ లో 60 వచ్చినాయి అంట ఒక్కొక్కరికి యావరేజ్. ఇట్ వాజ్ లేటర్ ఫౌండ్ దట్, తర్వాత వాళ్ళు కనుక్కున్నారు. ఏం కనుక్కున్నారు? దే మార్క్స్ ఆఫ్ వన్ స్టూడెంట్ హ్యాడ్ బీన్ రాంగ్లీ ఎంటర్డ్ యాజ్ 63 ఇన్స్టెడ్ ఆఫ్ 36. యాక్చువల్ గా ఉండాల్సింది ఎంతమ్మా? 36 ఉండాలంట. కానీ ఏం చేశారంట? 63 తీసుకున్నారంట. 63 తీసుకున్నారంటే తక్కువ తీసుకున్నారు, ఎక్కువ తీసుకున్నారంటే ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మైనస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ కూడా గుర్తుపెట్టుకోండి. తక్కువ తీసుకోవాల్సిన బదులు 36 తీసుకోవాల్సిన బదులు రైట్ వాల్యూ ఏది? యాక్చువల్ గా ఇది. దీని బదులు ఏం చేశారు? తప్పు వాల్యూ 63 అనేది తప్పు తీసుకున్నారు. అంటే ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మైనస్ చేయాలన్నప్పుడు ఎంత మైనస్ చేస్తాం అనేది ఇప్పుడు ఈ రెండింటి మీద డిఫరెన్స్ తీసుకోవాలి. 63కి 36కి డిఫరెన్స్ చూస్తే ఎంతమా? 27 ఉంది. ఈ 27 అనేది మొత్తం మీద సభ్యులు ఎంత ఉన్నారు? 18 మంది. ఈ 18 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 18 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇది 18 ఎక్కం ఇందులో చూసుకుంటే 1.5 టైమ్స్ ఈ విధంగా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 1.5 అనేది మైనస్ చేస్తాం. 60 మైనస్ 1.5 అంటే 58.5 అనేది యాక్చువల్ గా యావరేజ్ మార్క్స్ అవుతుంది. అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది కదా? ఎక్కువ తీసుకుంటే మైనస్ చేస్తాం, తక్కువ తీసుకుంటే ప్లస్ చేస్తాం. కానీ ప్లస్ చేసే ముందు మొత్తం సభ్యులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మొత్తం సభ్యులకు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసి మాత్రమే వాటిని మైనస్ చేస్తామా ప్లస్ చేస్తామా అనేది డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఆ విధంగా చేయాలి. ఇక 30వ క్వశ్చన్ చూసుకుందాం. ఇది కూడా కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. సేమ్ ఇందాక చేసిన మోడల్, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం కష్టం అంటే ఏం లేదు. ఇందాక మనకి ఒకరిదే చెప్పారు కాబట్టి ఇక్కడ ఇద్దరు చెప్తారు. ఒక వ్యక్తి గురించి తప్పు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి తప్పు తీసుకున్నారు, రెండు నెంబర్లని తప్పు తీసుకున్నారని చెప్తారు. అప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం చెప్తాం. కానీ సేమ్ కాన్సెప్ట్, పెద్ద ఇబ్బంది పడడం అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే 30 క్వశ్చన్ చూసుకుంటే, ది యావరేజ్ ఆఫ్ 18 అబ్జర్వేషన్ ఈజ్ రికార్డెడ్ యాజ్ 124. మొత్తం మీద ఎంతమంది ఉన్నారమ్మా? 18 మంది ఉన్నారమ్మా. 18 మందిలో యావరేజ్ వచ్చేసి 124 వస్తుంది యాక్చువల్ గా. లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ 2 అబ్జర్వేషన్ విత్ వాల్యూ 64 అండ్
28 వర్ ఎంటర్ రాంగ్లీ 4682 ఇక్కడ చెప్పేశారు 4682 అనేది రాంగ్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇవి రాంగ్ వాల్యూస్. ఇవి తీసుకున్నారు. యాక్చువల్ తీసుకోవాల్సింది ఎంత 6428 ఇది తీసుకోవాలి. ఇవి రైట్ వాల్యూస్. అయితే ఏం చెప్పాడు, ఈ వాల్యూ తీసుకున్నారు. వాల్యూ తీసుకుని ఎక్కువ తక్కువ, అసలు ఎక్కువైతే మైనస్ చేస్తాం, తక్కువైతే యాడ్ చేస్తాం. ఒకసారి చూద్దాం. ఈ వాల్యూ యాడ్ చేయండి. 4682 వాల్యూ యాడ్ చేస్తే 128 అమ్మా. 64 28 యాడ్ చేస్తే 92. అంటే యాక్చువల్ గా 92 తీసుకోవాల్సిన 128 తీసుకున్నారు. అంటే ఎక్కువే తీసుకున్నారు. ఎంత ఎక్కువ తీసుకున్నారు అంటే ఈ రెండు డిఫరెన్స్ చూసి ఎంత 36 ఎక్కువ తీసుకున్నారు. 36 ఎక్కువ తీసుకున్నారు. ఈ 36 మైనస్ చేస్తాము. 36 మైనస్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మొత్తం ఎంతమంది సభ్యులు 18 మంది సభ్యులు ఉన్నారు. ఈ 18 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 18 ఎక్కువ అనేది ఇందులో 36లో 2 టైమ్స్ అనేది 2 సార్లు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ -2 చేస్తాం అనమాట. అంటే 124 -2 122 అనేది యావరేజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు 122 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇద్దరు సభ్యులకి తప్పు తీసుకున్నారు. అప్పుడు మన సేమ్ కాన్సెప్ట్ మొత్తం యాడ్ చేసుకుని ఎంత ఎక్కువ వస్తే ఎక్కువ ఇస్తే మైనస్ చేస్తాం, తక్కువ వస్తే యాడ్ చేస్తాం. మనకి ఇక్కడ ఎక్కువ వచ్చింది. ఎంత వచ్చి ఎక్కువ తీసుకున్నాం 36 అనేది ఎక్కువ తీసుకున్నాం. ఆ 36ని మొత్తం మంది సభ్యులకి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ వాల్యూ అనేది మైనస్ చేసామని గుర్తుపెట్టుకుని వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్స్ అమ్మ ఇవన్నీ. ఈ మోడల్లో ఇక లాస్ట్ సమ్ చూద్దాం. ఈ మోడల్తో ఈ సమ్ చేస్తే ఈ మోడల్ సమ్స్ మొత్తం అయిపోయినట్టే. మీకు ఇబ్బంది పడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూస్తే డెఫినెట్లీ మీరు చేస్తారు. ఇక ఇబ్బంది పడడం అవసరం లేదు. ది యావరేజ్ ఆఫ్ 100 ఐటమ్స్ వాజ్ ఫౌండ్ టు బి 30. మొత్తం మీద 100 మంది అనుకున్నామా, 100 ఐటమ్స్ ఉన్నాయి. వాడు మొత్తం మీద యావరేజ్ వచ్చేసి 30 వచ్చేసింది. 30 అని చెప్పాడు. అదే కదా. ఇఫ్ ఎట్ ది టైమ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ 2 ఐటమ్స్ వర్ రాంగ్లీ టేకెన్ యాజ్ 32 and 12. యాక్చువల్గా ఏం చెప్పాడు 32 12 అనేది రాంగ్ తీసుకున్నారు అనేది మనకు అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఎంత ఉండాలి, ఇన్స్టెడ్ ఆఫ్ 23 11 యాక్చువల్గా తీసుకోవాలి 23 11 అని తీసుకోవాలి. ఇది యాక్చువల్గా తీసుకోవాల్సిన కరెక్ట్ వాల్యూస్. కానీ ఈ వాల్యూ తీసుకున్నాం. ఈ వాల్యూ తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, ఒకవేళ ఎక్కువ ఉంటే మైనస్ చేస్తాం, తక్కువ ఉంటే యాడ్ చేస్తాం. ఒకసారి చూద్దాం ఎక్కువ ఉందో తక్కువ ఉందో రెండు వేల చూద్దాం. 32కి 12 యాడ్ చేస్తే ఎంత అమ్మా 44 అమ్మా. అదేవిధంగా 23కి 11కి యాడ్ చేస్తే 34 అమ్మా. అంటే ఈ వాల్యూ తీసుకున్న వాల్యూ ఎంత ఉందమ్మా, తీసుకునే వాల్యూ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 44కి 34 మైనస్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే ఎంతమ్మా 10 ఎక్కువ ఉంది. ఈ 10 ఎక్కువ ఉంది కదా మైనస్ చేస్తాం. అంటే ఈ మైనస్ చేస్తాం. కానీ సారీ మైనస్ చేసే ముందులా డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ అంటే ఎంత, మొత్తానికి డిస్ట్రిబ్యూషన్. మొత్తం మీద సభ్యులు ఎంత ఉన్నారమ్మా, మొత్తం మీద సభ్యులు వచ్చి 100 మంది ఉన్నారమ్మా. అంటే ఈ 10 మందిని 100 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే 0 క్యాన్సిల్. అంటే 1/10. 1/10 అంటే 0.1 అని అర్థం అమ్మా. 0.1 మైనస్ చేస్తాం. 30 మైనస్ 0.1 అంటే ఎంతమ్మా 29.9 అనేది యావరేజ్ అవుతుంది. అంటే ఆప్షన్ 3 కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అమ్మ. ఇవన్నీ కూడా మనకేమీ లేదు, ఒక వాల్యూ పోతే ఒక వాల్యూ తీసుకున్నాం కాబట్టి అక్కడ మైనస్ చేయాలా ప్లస్ చేయాలా తెలుసుకుని ఆ ప్లస్ చేసే ముందు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి ప్లస్ చేస్తాం, లేదా మైనస్ చేసే ముందు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి మాత్రమే ఆ యావరేజ్ వాల్యూకి మైనస్ చేస్తాం. అప్పుడు మనకి కొత్త యావరేజ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్లీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓకేనా. మిగతా మోడల్స్లో మిగతా క్లాస్లో చెప్తాను. మీరు ఇబ్బంది పడడం అవసరమే లేదు. ఓకేనండి. బాయ్.